తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఓ భక్తుడి అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారితీసింది. సెల్ ఫోన్తో దర్శనానికి వెళ్తున్న భక్తుడిని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం మొదలైంది. ప్రత్యేక గేటు ద్వారా పంపాలని భక్తుడు డిమాండ్ చేయడంతో సిబ్బందితో తోపుట్లాట జరిగింది. తనపై చేయి చేసుకున్నారని మొదట ఆరోపించినా తర్వాత అలాంటిదేమీ లేదని భక్తుడు వివరణ ఇచ్చారు. ఆలయ అధికారులు భక్తులు నిబంధనలు పాటించాలని కోరారు. Show me your ID card, please. Show me your ID card. సార్ నమస్తే సార్, నేను విజయవాడ నుంచి వచ్చాను సార్. విజయవాడ నుంచి వచ్చాను సార్. నేను తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి వచ్చానండి. ఇట్లా యాక్చువల్లీ నేను వేరే ఎగ్జిట్ నుంచి వచ్చాను. అక్కడ మొబైల్ తేకూడదని నాకేం తెలియదు, నేను కొత్త. సో బ్యాగ్లో అనేది మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను సార్. ఇక్కడ ఎగ్జిట్ డోర్ నుంచి నన్ను పంపించేశారు సార్, మొబైల్ పెట్టేస్తారండి అని చెప్పి. సో మొబైల్ పెట్టేసి వచ్చాను సార్ నేను. దాని తర్వాత నన్ను స్టాంప్ వేశారు. సో స్టాంప్ వేశారు కదా సార్, కొంచెం పంపించండి సార్ అని చెప్పి సేమ్ ఎక్కడి నుంచి అయితే పంపించారో అక్కడి నుంచి అడిగాను సార్. సో ఆ డోర్ నుంచి అడిగిన తర్వాత వాళ్ళు 200 రూపీస్ లైన్లో నుంచి రమ్మన్నారు సార్. అదేంటి సార్, మీరు ఎగ్జిట్ లైన్లో పంపించారు కదా నన్ను, మీరు నన్ను అలా పంపించండి సార్, టైం అంతా నేను లైన్లో నుంచి వచ్చాను, కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి సార్ అంటే ఆయన నన్ను ఏదో అనడం, చిన్న వాగ్వాదం అనేది జరిగింది సార్. సో దీన్ని ఇక్కడతో ఆపేసి ప్లీజ్, నా ఒక్కడికి ఏదో జరిగింది, దానివల్ల ఏదో న్యూసెన్స్ అనేది క్రియేట్ చేద్దాం అని కాదు వ్యవహారం అంతా. జరిగింది తప్పైతే, బట్ ఫ్రమ్ మై సైడ్ నేను మొబైల్ అనేది తేకూడదు. బట్ తెచ్చాను, నేను చూడలేదు యాక్చువల్గా, బట్ స్కానింగ్లో దొరికింది. ఎగ్జిట్ అవ్వమన్నారు, ఎగ్జిట్ అయిపోయాను, కానీ మళ్ళీ వచ్చాను. బట్ అపార్ట్ ఫ్రమ్ ద న్యూసెన్స్ దీన్ని ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. మీరు ఎవరైనా మొబైల్ ఎవరైనా పెట్టాలన్నా పెట్టేసండి టు అవాయిడ్ దిస్.